మంచులో నడవడం, మంచుతో కప్పబడిన పర్వతాలను చూడటం ఎవరికిష్టం ఉండదు? వేసవి పర్యాటకం మాదిరే వింటర్ టూరిజాన్ని చాలా మంది పర్యాటకులు ఇష్టపడతారు. ఇండియాలో శీతాకాలపు పర్యాటకానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అనువైన సమయం. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. ప్రస్తుతం కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు వర్షం కురుస్తోంది. పని ఒత్తిళ్ల నుంచి విరామం తీసుకొని కుటుంబం, స్నేహితులతో కలిసి టూర్కు వెళ్తున్నారు. అందులో భాగంగానే జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో పర్యాటకుల సందడి కనిపిస్తోంది. శ్రీనగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుల్మార్గ్. ఇక్కడ గడ్డకట్టిన సరస్సులు, మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు కాశ్మీర్ అందాలను చూసి ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా గుల్మార్గ్ వద్ద పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ను ఎక్కేందుకు అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. మంచుకొండల మధ్య ప్రయాణించేందుకు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. హిమపాతం, మంచుకొండల మధ్య నుంచి రోప్లో ప్రయాణిస్తే మరో ప్రపంచానికి వెళ్లినట్టు అనిపిస్తోంది. అందుకే ప్రతి పర్యాటకుడు ఈ ఆకర్షణీయమైన లిఫ్ట్ రైడింగ్ చేస్తున్నారు. అయితే మంచుకొండల మధ్య రోప్వే కావాలంటే స్విట్జర్లాండ్కు వెళ్లాల్సిన అవసరం లేదని, గుల్మార్గ్ వస్తే చాలని పర్యాటకులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్ను సందర్శించాలని, కాశ్మీర్ అందాలను చూడాలని సూచిస్తున్నారు.